హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు మరియు క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకునే ముందు కొన్ని హెడ్లైన్స్ చూద్దాం. ఈరోజు రైట్ టు ప్రొటెస్ట్ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్ అని చెప్పేసి ప్రపంచంలో ప్రజలకు ఇచ్చిన హక్కుల గురించి ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సంస్థ వార్తలు నిలిచింది. అసలు ఏం చెప్తోందో చూద్దాం. మరియు దాంతోపాటు ఏఐఐబి, బ్రిక్స్ మరియు చైనా భాషకు సంబంధించి చైనాకి సంబంధించిన కొన్ని అంశాలు ఈరోజు వార్తలు ఉన్నాయి. అన్నీ లింక్ చేసుకుంటూ చర్చిద్దాం. మరియు దాంతోపాటు ఈరోజు వ్యవసాయ రైతులు ఎవరైతే ఉంటారో రైతుల యొక్క శ్రేయస్సు కోసము రైతు సంఘాలను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కొన్ని వినూత్న చర్యలు తీసుకుంటుంది. దానికి సంబంధించిన అంశాలను మరియు విమానాశ్రయాల ప్రైవేటీకరణ ఉద్దేశంతో 6 విమానాశ్రయాలను ప్రైవేటీకరణ చేస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం వార్తలు నిలిచింది. సో దానికి సంబంధించిన అంశాలను మరియు దీంతోపాటు మొబైల్ లేదా సెల్ ఫోన్ డ్రైవింగ్ అనేది చాలా ప్రమాదకరం. దాన్ని కట్టడి చేయడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక వినూత్న చర్య తీసుకోబోతోంది. దాని గురించి మరియు హెలికాప్టర్ సర్వీసెస్ ఇటీవల ఒక రాష్ట్రంలో ప్రారంభించబడ్డాయి. వాటి గురించి కానివ్వండి. మరియు రాష్ట్ర అంశాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు వార్తలు నిలిచిన వ్యక్తులు ఒక్కొక్క అంశాన్ని ఇప్పుడు ఇన్ డీటెయిల్గా చూద్దాం మనం. సో ఫస్ట్, రైట్ టు ప్రొటెస్ట్ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్. మన భారతదేశంలో రాజ్యాంగంలో ఉంది అది. సో అందులో సుప్రీంకోర్టు ఏ కేసెస్తో చెప్పింది అవన్నీ చూసే ముందు ప్రపంచంలో రైట్ టు ప్రొటెస్ట్ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్ అనే అంశం మళ్ళీ వార్తలకు వచ్చింది. మనం చూస్తున్నాము. క్రితం జార్జ్ ఫ్లాయిడ్ మృతి, అమెరికా నల్ల జాతీయుడు చనిపోవడము, వైట్ పోలీస్ అధికారి చేతిలో చాక్ హోల్డ్ ప్రయోగం ఆధారంగా చనిపోవడము, ఇవన్నీ మనం చూసాము. సో అలా ప్రపంచంలో అమెరికాలో ప్రారంభమైన ఈ ఘర్షణలు ప్రపంచంలోని చాలా దేశాల్లో, అగ్రగామి దేశాలన్నింటిలో కూడా బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అనే పేరుతో బయటకు వచ్చేసాయి. దాంతోపాటు చూడండి, ప్రపంచంలో ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకమైన సమస్యలు ఉంటాయి. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, కొన్ని అంశాల్లో ప్రభుత్వాలే ప్రజలకు వ్యతిరేకంగా కొన్ని చట్టాలు చేసే ఉద్దేశం కూడా ఉండొచ్చు కొన్ని దేశాల్లో. ఎక్కడ అంటే చూడండి, సింపుల్ చెప్పాలంటే ఆఫ్రికన్ కంట్రీస్లో కానివ్వండి, లేదా ఎగ్జాంపుల్ ఇదే తీసుకుంటున్నాను నేను. రైట్ టు ప్రొటెస్ట్ ఇస్ ఫండమెంటల్ రైట్ అని ఎందుకు వార్త నిలుస్తుందంటే, ఇటీవల బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అని చెప్పేసి నల్ల జాతీయులకు సంబంధించి వారు ఒక నినాదాన్ని తీస్తూ ప్రపంచమంతా కూడా కొన్ని నిరసనలు చేశారు. అందులో కొన్ని దేశాల్లో ఈ నిరసనల పైన ప్రభుత్వాలు అణచివేశాయి. సో మరి ప్రభుత్వాలు ప్రజల యొక్క భావ వ్యక్తీకరణ, వారి యొక్క ప్రొటెస్ట్ అనేది వినిపించుకోవా? మరి ప్రభుత్వం అనేది ప్రజల యొక్క భావాలను తెలుసుకోకుండా, ప్రజల యొక్క గళాన్ని వినిపించుకోకుండా ఈ ఘర్షణలను లేకపోతే ఈ ప్రొటెస్ట్ ఏంటంటే సింపుల్ శాంతియుతంగా ఎవరైనా కూడా సమ్మెలు చేయొచ్చు. సింపుల్ చెప్పాలంటే అదే మనం చూస్తూ ఉంటాము. సమ్మెలు, ర్యాలీలు, ఒక 4-5 స్టూడెంట్సే కానివ్వండి, కొన్ని వందల మంది ప్రజలే కానివ్వండి, రోడ్లపైన కూర్చోవడం కానివ్వండి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారికి కావాల్సిన డిమాండ్లను నెరవేర్చుకోవడానికి రకరకాల చర్యలు తీసుకుంటారు. కొంతమంది రాస్తారోకో చేస్తారు, కొంతమంది ర్యాలీలు చేస్తారు, కొంతమంది సమ్మెలు చేస్తారు. ఇదంతా కూడా ప్రొటెస్ట్. సో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు కొన్ని చర్యలు చేయడం. మరి ఇలా ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా కానివ్వండి, ఇటీవల చూడండి పౌరసత్వ సవరణ చట్టం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. చాలా రాష్ట్రాల్లో ఘర్షణలు చూసాం మనం. ప్రజలు ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో కానివ్వండి, ఢిల్లీలో కానివ్వండి, ప్రజలంతా కూడా ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని అమలు చేయొద్దు అని చాలా వరకు ప్రొటెస్ట్ చేశాయి. ఈ ప్రొటెస్ట్లో కొన్ని ప్రాంతాల్లో ప్రజలపైన పోలీసులు లాఠీలతో కొట్టడం కానివ్వండి, లేదా ప్రభుత్వం అణచివేయడం కానివ్వండి, ఇవన్నీ మనం రెగ్యులర్గా చూస్తున్నాం. సో ప్రభుత్వాలు ప్రజల యొక్క గళాన్ని వినిపించుకోకుండా ఆ ప్రొటెస్ట్లన్నింటినీ కూడా అణచివేస్తున్నాయి అని చెప్పేసి ఈ రోజున ఒక అంతర్జాతీయ సంస్థ, మనకదేంటంటే ఇంటర్నేషనల్ కన్వెనెంట్ ఆన్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్ అనే సంస్థ ప్రపంచంలోని పౌరుల విషయంలో, ఏ దేశ పౌరుడైనా సరే, ప్రపంచంలోని ఏ దేశ పౌరుడైనా కూడా తన గళాన్ని ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వినిపించుకోవచ్చు అని చెప్పేసి చాలా వరకు అవగాహన చేపడుతుంది ఒక అంతర్జాతీయ ఒక సమితి. ఇదేం చేస్తుంది? ప్రజలకు కల్పించబడిన హక్కుల గురించి ప్రస్తావిస్తూ ఉంటుంది. ఇందులో కొన్ని సెక్షన్స్ ఉంటాయి, ఆర్టికల్స్ రూపంలో ఉంటాయి. అదేంటంటే ఆర్టికల్ 21, మన రాజ్యాంగంలోని ఆర్టికల్ కాదు ఇది. ఈ ఆర్టికల్ 21 ఏంది? ఈ ఐసిసిపిఆర్ అనే ఒక అంతర్జాతీయ సదస్సు ఏదైతే ఉందో, అంతర్జాతీయ సంస్థ ఏదైతే ఉందో, ఇందులో కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి. అందులో ఆర్టికల్ 21 ఏం చెప్తుంది అంటే
రైట్ టు ప్రొటెస్ట్ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్ అని చెప్తుంది. రైట్ టు ప్రొటెస్ట్ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్. అదే మన రాజ్యాంగంలో ఆర్టికల్ 21తో మీరు అప్లై చేసుకోకండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ డిఫరెంట్, ఇది ఇంటర్నేషనల్ కాన్స్టిట్యూషన్ అనుకోండి. సో ఇంటర్నేషనల్ కాన్స్టిట్యూషన్ ముఖ్యంగా పౌరులకు కల్పించిన హక్కులు ప్రపంచంలోనే అందరికీ వర్తిస్తాయి. అందులో భాగంగా అందులో ఆర్టికల్ 21 రైట్ టు ప్రొటెస్ట్ ఈజ్ అ ఫండమెంటల్ రైట్. ప్రపంచంలోని ఏ పౌరుడైనా కూడా తన గళాన్ని వినిపించవచ్చు. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు చేసిన చట్టాల్లో ఏదైనా నమ్మకంగా కానివ్వండి ప్రజలను తొక్కే విధంగా ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేయొచ్చు శాంతియుతంగా, ఎలాంటి మారణాయుధాలు పట్టుకోకుండా శాంతియుతంగా తన యొక్క భావాలు ప్రకటించుకోవచ్చు. సో రైట్ టు ప్రొటెస్ట్ అని ఆర్టికల్ 21 ప్రస్తావిస్తుంది. అదే మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21 జీవించే హక్కు గురించి చెప్తుంది. సో అది వేరు ఇది వేరు అందుకే చెప్తున్నాను. సో ఇది ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఒకటి. సో దీని ఆధారంగా రైట్ టు ప్రొటెస్ట్ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్ అని చెప్పేసి ఈ సంస్థ ఇటీవల బ్లాక్ లైవ్స్ మ్యాటర్ కానివ్వండి, కొన్ని దేశాల్లో ఘర్షణ జరుగుతున్నాయి. ఎగ్జాంపుల్ అమెరికాలోనే కానివ్వండి, అమెరికాలో కూడా ట్రంప్కి వ్యతిరేకంగా రెగ్యులర్గా గొడవలు జరుగుతాయి. ప్రాథమిక హక్కులు ఒక రకంగా మన భారతదేశంలో ప్రాథమిక హక్కులు ఏ దేశ రాజ్యాంగం తీసుకున్నామంటే అమెరికా నుండి. అలాంటి అమెరికాలో కూడా కొన్ని సందర్భాల్లో ఇటీవల కాలంలో ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతోంది. ప్రొటెస్ట్ చేసే వారిని అరెస్ట్ చేయడము, అలాంటి అంశాలు ముఖ్యంగా చూడండి. జార్జ్ ఫ్లాయిడ్ మరణమే చూడండి, జార్జ్ ఫ్లాయిడ్ రైట్ టు లైఫే వయలేట్ అయిపోయింది. సో అలా ఒక నల్లజాతిని చంపేయడం కానివ్వండి, ఇలా ప్రపంచంలోని ప్రజలందరూ కూడా తనకు నచ్చిన విధంగా ప్రొటెస్ట్ చేయొచ్చు, సమ్మెలు చేయొచ్చు ప్రభుత్వాలకు వ్యతిరేకంగాని ఒక ఆర్టికల్ ఇంటర్నేషనల్ కన్వెనెంట్ ఆన్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్ అనే సంస్థకి సంబంధించి వార్తలు నిలిచింది. సో అలా భారతదేశంలో కూడా చూడండి కొంతకాలం పాటు కొన్ని విషయాలు ఇప్పుడు అనట్లేదు, భారతదేశ చరిత్రలో చాలా వరకు ప్రజలు చేస్తున్న శాంతియుత ధర్నాలు ర్యాలీలను అణచివేసే ప్రయత్నాలు ప్రభుత్వాలు చేశాయి. అందులో సుప్రీంకోర్టు కొన్ని ఫేమస్ కేసెస్లో జడ్జిమెంట్ చెప్పింది. అదేంటంటే ఎగ్జాంపుల్ నవాబ్ ఖాన్, అబ్బాస్ ఖాన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్. నవాబ్ ఖాన్, అబ్బాస్ ఖాన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్లో సుప్రీంకోర్టు ఒక కీలకమైన తీర్పు ఇచ్చింది. ఏమని చెప్పింది అంటే రైట్ టు ప్రొటెస్ట్ ఈజ్ అ ఫండమెంటల్ రైట్. భారతదేశంలోని ఏ పౌరుడైనా కూడా శాంతియుతంగా తనకు నచ్చిన గళాన్ని వినిపించవచ్చు. ఇట్ ఈస్ ఎ ప్యాట్రియాటిక్ డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ టు మెన్షన్ ద లా ఆఫ్ ద స్టేట్ ఈజ్ కాన్స్టిట్యూషనల్ ఆర్ అన్కాన్స్టిట్యూషనల్. అంటే ఏంటి, ప్రభుత్వం చేసే చట్టాలు రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా, రాజ్యాంగబద్ధంగా లేవా అని ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సలహాలు ఇవ్వచ్చు, లేదా ప్రభుత్వానికి కొన్ని మార్పులు చేర్పులు చేయమని చెప్పేసి ప్రొటెస్ట్ చేయొచ్చు అని చెప్పేసి ఈరోజు రైట్ టు ప్రొటెస్ట్ ఈజ్ అ ఫండమెంటల్ రైట్ అని చెప్పిన సుప్రీంకోర్టు కేసు నవాబ్ ఖాన్ అబ్బాస్ ఖాన్ కేసు. అండ్ దాంతోపాటు రామ్లీలా మైదాన్ కేసు, రామ్లీలా మైదాన్ కేసు, మరియు దాంతోపాటు డాక్టర్ రామ్ మనోహర్ కేసు వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. ఈ కేసులో కూడా చెప్పింది ప్రజలు శాంతియుతంగా వారి యొక్క నిరసన జ్వాలాన్ని ప్రభుత్వానికి చెప్పొచ్చు, ఎవరు కూడా అలా నిరసనలు చెప్పినప్పుడు అరెస్ట్ చేయకూడదని చెప్పింది. వీటితో పాటు హిమ్మత్ లాల్ కేసే కానివ్వండి, బాబులాల్ కేసే కానివ్వండి, రమేష్ తాపర్ కానివ్వండి, రకరకాల కేసుల్లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే రైట్ టు ప్రొటెస్ట్ ఈజ్ అ ఫండమెంటల్ రైట్. ప్రభుత్వం చేసే చట్టాల్లో నిజాయితీ లేదు అని ప్రజలు ఆలోచించినప్పుడు వారి యొక్క గళాన్ని ప్రజల మధ్యలో వినిపించవచ్చు అని చెప్పేసి రైట్ టు ప్రొటెస్ట్ గురించి కొన్ని కేసెస్ ఉన్నాయి. సో దానికి సంబంధించి ఇక్కడ లింక్ చేశాను. అండ్ చూడండి, ఇటీవల కాలంలో కొంతకాలం పాటు చూస్తున్నాం, ఎవరైనా ప్రొటెస్ట్ ప్రభుత్వానికి చట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని సెడిషన్ లా కింద కూడా ప్రయోగిస్తున్నారు. సెక్షన్ 124A అనే ఒక నల్ల చట్టం ఉంది. 150 ఏళ్ల కిందటి నల్ల చట్టం, బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన ఒక చట్టం. సెడిషన్ దేశద్రోహం కింద, రాజద్రోహం కింద అరెస్ట్ చేయడం కూడా చూస్తున్నాం. సో ఇవన్నీ కూడా తప్పులు జరుగుతున్నాయి. ప్రపంచంలో ఒక వ్యక్తికి స్వేచ్ఛ ఉండాలి, ఆ స్వేచ్ఛ మాట్లాడే విషయంలో ఉండాలి, మత స్వాతంత్రం మతాన్ని మార్చుకునే విషయంలో ఉండాలి, ఎలాంటి శాంతియుతంగా మారణాయుధాలు లేకుండా శాంతియుతంగా సమావేశాలు సంఘాలు ఏర్పాటు చేసుకునే హక్కులు కూడా ఇవ్వాలి అని చెప్పేసి ఇంటర్నేషనల్ కన్వెనెంట్ ఆన్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్ అనే సంస్థ
ఈరోజు వార్తల్లోకి ఎక్కింది. మోస్ట్ ఇంపార్టెంట్, ఇటువంటి వాటి గురించి బిట్స్ అడుగుతాడు. కొంచెం టఫ్ ట్రిక్కీగా ఉంటుంది. ఇదేంటంటే కేస్ లాస్తో చదివితే ఈజీగా అర్థమవుతుంది, కానీ ఇదేంటంటే డైరెక్ట్ టు ద పాయింట్ మనం మాట్లాడుకుంటాం కాబట్టి ఇవి గుర్తుంచుకోండి, ఇండియాతో రిలేట్ చేసుకుంటూ చెప్పాను. మరి ఇంటర్నేషనల్ కన్వెనెంట్ ఆన్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్ అనే సంస్థ ఎప్పుడు ఏర్పడింది అంటే ఇంటర్నేషనల్ కన్వెనెంట్ ఆన్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్ గూగుల్ కొట్టడం మీకు వస్తుంది. 1976లో ఏర్పడింది. ఐక్యరాజ్య సమితి యొక్క జనరల్ అసెంబ్లీ దీన్ని ఏర్పాటు చేసింది. మరి దీన్ని మానిటర్ చేసేది ఎవరు, ఈ చట్టాన్ని మానిటర్ చేసేది ఎవరు అంటే మనకి UNHCR, యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్. యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఈ ICCPR అనే చట్టాన్ని అద్భుతంగా ప్రయోగిస్తున్నారా లేదా, దీనికి సంబంధించి పౌరులకు ఎలాంటి హక్కులు ఇచ్చారని చెప్పేసి మానిటర్ చేస్తుంది. సో 1976 నుండి రైట్ టు ప్రొటెస్ట్ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్ అనే అంశం వార్తలు ఆర్టికల్ 21 ఆఫ్ ద ICCPR, అది ఒకటి గుర్తుంచుకోండి. సో ఇదొకటి మోస్ట్ ఇంపార్టెంట్. దానికి సంబంధించి ఇండియాకి సంబంధించి సెడిషన్ కేసు ఈరోజు ప్రభుత్వాలు ప్రశ్నిస్తే అరెస్టు చూస్తున్నాం మనం, అన్ని ప్రాంతాల కొన్ని ప్రాంతాలు చూస్తున్నాం. సో గడిచిన ప్రభుత్వాలు 20-30 ఏళ్ల కింద జరిగింది మనకి దేశంలో చూడండి. ఎగ్జాంపుల్ మనకి దాదాపు 1975లో అంతర్గత కారణాల ద్వారా అత్యవసర పరిస్థితి వేశారు మన భారతదేశంలో. సో అలా భావ ప్రకటన స్వేచ్ఛ హక్కుపైన చాలా వరకు ఘర్షణలు జరిగినాయి. సో వాటన్నిటి విషయంలో ఇది ఇంపార్టెంట్. పాలిటీ లేదా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విషయంలో దీని గురించి డెఫినెట్గా మనకి బిట్స్ అనేవి వస్తాయి. ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఈరోజు. అండ్ నెక్స్ట్ AIIB, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. AIIB ఈరోజు వార్తల్లో వచ్చింది. దానికి సంబంధించి అంశం ఏంటంటే AIIB బీజింగ్ హెడ్ క్వార్టర్గా పనిచేస్తుంది. బీజింగ్ అంటే ఏంటి, చైనా బ్యాక్డ్ బ్యాంక్ అన్నట్టు. ఇది చైనా బ్యాక్డ్ బ్యాంక్ అంటే చైనా ప్రోత్సాహకంతో నడుస్తున్న ఒక బ్యాంక్ అన్నట్టు. సో 2016లో ఏర్పడింది. దీనిలో ఫౌండింగ్ మెంబర్స్ 57 దేశాల కలయికతో ఏర్పడిన బ్యాంక్. సో అందులో ఇండియా కూడా ఫౌండింగ్ మెంబరే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, దీనికి లార్జెస్ట్ కంట్రిబ్యూటర్ ఎవరు AIIBకి అంటే చైనా. దాదాపు 26.06% వాటా చైనానే కంట్రిబ్యూట్ చేసింది. మరి ఇండియా ఈ AIIB బ్యాంకు ఏర్పాటు కావడంలో ఎంత పాత్ర పోషించిందంటే ప్రపంచంలో 2వ స్థానం. ఈ 57 దేశాల్లో 2వ స్థానం. ఎక్కువ లార్జెస్ట్ కంట్రిబ్యూటర్ టు AIIB అంటే ఇండియా. అదేంటంటే ఆల్మోస్ట్ 7.6%. సో చైనా తర్వాత ఇండియా. ఈ రోజున AIIB అనే సంస్థ ఒక బ్యాంక్ ఆసియా అభివృద్ధి బ్యాంక్ అనొచ్చు. అది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, అది డిఫరెంట్. ఇది ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఈరోజు వార్త ఏంటంటే మనకి ఇటీవల కోవిడ్-19 పరిస్థితులు మనం చూస్తున్నాం. కోవిడ్-19 పరిస్థితుల కాలంలో దారుణంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. చాలా మంది ఉపాధిని కోల్పోయారు. ఇలాంటి ఉపాధిని కోల్పోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ ఉపాధిని కోల్పోయిన వారికి చేయూతనివ్వడానికి AIIB బ్యాంక్ ఇటీవల భారతదేశానికి కొన్ని రుణాలను ఇచ్చింది. అదెంత అంటే $750 మిలియన్. సో $750 మిలియన్ భారతదేశానికి ఇటీవల AIIB బ్యాంకు రుణం ఇచ్చింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి, చైనాతో ప్రోత్సాహకం ఉన్న బ్యాంక్ ఈరోజు మనకి భారతదేశానికి రుణాలు ఇస్తుంది. ఎందుకంటే చైనా ఒకటి పెద్ద వాటా ఉండొచ్చు, కానీ అందులో భారతదేశం వాటా కూడా ఉంది కాబట్టి ఇది ఒకటి వార్తలు నిలిచింది. అండ్ ఇప్పటి వరకు AIIB బ్యాంక్ భారతదేశానికి దాదాపు $4.3 బిలియన్ రకరకాల రుణాలను ఇచ్చింది. అలా ఆర్థిక అవసరాలకు కానివ్వండి, లేదా వరదలు తుఫాన్లు కానివ్వండి, విపత్తుల బారిన పడి దేశం అలమటిస్తున్నప్పుడు ఈ దేశాలు ఏవైతే ఉంటాయో సభ్య దేశాలు, దాదాపు 57 సభ్య దేశాల్లో ఒక్కొక్క సభ్య దేశాన్ని ఆదుకోవడానికి ఒక్కొక్క రకమైన రుణాలు ఇస్తుంది. సో ఈ రోజు AIIB బ్యాంక్ భారతదేశానికి $750 మిలియన్ రుణాలను ఇచ్చింది. ఎందుకోసం అంటే కోవిడ్-19 కారణంగా ఉపాధిని కోల్పోయిన ప్రజలు ఎవరైతే ఉంటారో వారికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి, అవస్థాపన సౌకర్యాలు డెవలప్ చేయడానికి, అందుకోసం AIIB బ్యాంకు వార్తల్లో నిలిచింది. సో ఇది దాదాపు ఒక 3 రోజుల కిందటి న్యూస్. కాకపోతే ఏంటంటే మనం ఒక టాపిక్లో దీన్ని లింక్ చేద్దామని ఆగాము. ఇంకోటి ఏంటంటే ఈరోజు చైనాకి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్, ఇటీవల చైనీస్ భాషని భారతదేశం నూతన విద్యా విధానంలో తీసేసింది. నూతన విద్యా విధానం మనం చూసాము. న్యూ ఎడ్యుకేషనల్ పాలసీలో కొత్త రకమైన విద్యా వ్యవస్థ ఎట్లా ఉంటుంది, 5+3+3+4 అని, అంతకుముందున్న 10+2+3+లో ఎలా వచ్చిందని చూసాం మనం. అందులో నిబంధనలు చూసాం, మాతృభాష అని, కస్తూరి రంగన్ కమిటీ అవన్నీ చూసాం. సో అందులో ఏ వ్యక్తికైనా కూడా చూడండి గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా స్కూల్ ఏజ్లో, సెకండరీ స్కూల్ ఏజ్లో ముఖ్యంగా ఫారెన్ లాంగ్వేజెస్ అనేది ఆప్షనల్గా తీసుకోవచ్చు. ఏదో ఒక ఫారెన్ లాంగ్వేజ్ తెలుసుకోవచ్చు. అలా
ఇంగ్లీషే కానివ్వండి, ఇంగ్లీష్ అంటే మనకి ఎట్లా అందరం చూస్తాము, ఫ్రెంచ్, జపనీస్ అలాంటి భాషలు ఉంటాయి. విదేశాల్లో మాట్లాడే భాషలు ఫారెన్ లాంగ్వేజెస్ అంటారు. సో అలాంటి ఫారెన్ లాంగ్వేజ్ని అధ్యయనం చేయాలి సెకండరీ లెవెల్లో. సో అలాంటి ఫారెన్ లాంగ్వేజెస్ కోటాలో ఇప్పటి వరకు చైనా భాష ఏదైతే ఉండేనో ఆ చైనా భాషని తొలగిస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం చెప్పింది. సో డ్రాఫ్ట్ ఎడ్యుకేషనల్ పాలసీ ఉంటుంది. డ్రాఫ్ట్ అంటే ఏంటి? ఈ కస్తూరి రంగన్ కమిటీ ఏదైతే ఉందో ఇటీవల ఆ కమిటీ ఇచ్చిన సిఫార్సులను భారత ప్రభుత్వం కేంద్ర క్యాబినెట్ ఆమోదం పొందింది. కానీ అంతకంటే ముందు 1 year బ్యాకే అది నెట్లో పెట్టారు. డ్రాఫ్ట్ అంటారు. డ్రాఫ్ట్ అంటే దానిలో ఏమైనా సలహాలు సూచనలు ఉంటే ప్రజలందరూ మాకు చెప్పండి అని. ఆ డ్రాఫ్ట్లో మాత్రం చైనీస్ లాంగ్వేజ్ ఉండే. కానీ ఈ రోజున కొత్త విద్యా విధానంలో కేంద్ర క్యాబినెట్ ఆమోదం పొందిన విద్యా విధానంలో ఈ చైనీస్ లాంగ్వేజ్ తీసేది. సో విదేశీ భాషల కోటా నుండి చైనీస్ భాషను తీసివేయడం జరిగింది. ఇది ఒకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో చైనాకి రిలేటెడ్ ఇష్యూ ఇది కూడా. సో విదేశీ భాషలు ఏవైతే ఉంటాయో సెకండరీ ఎడ్యుకేషన్ లెవెల్లో ఒక విద్యార్థి చూజ్ చేసుకోవాలి. ఎందుకంటే విదేశీ సంస్కృతుల గురించి కానివ్వండి, ఆ దేశ పరిస్థితుల గురించి కానివ్వండి, అవన్నీ నేర్చుకోవాలి. సో మనకి చైనా సంస్కృతి అవసరం లేదు, చైనా భాష అవసరం లేదు, చైనా యాప్లు అవసరం లేదు. అదంతా మనం చూసాము. సింపుల్గా చెప్పాలి, భారత ప్రభుత్వం ఇటీవల చైనాకి వ్యతిరేకంగా కొన్ని చర్యలు తీసుకుంటుంది, సెక్యూరిటీ ఇష్యూసే కానివ్వండి. అందులో ఈ రోజున చైనీస్ భాషను కూడా పక్కన పెడుతున్నాము, మా విద్యా వ్యవస్థలో చైనా అనే మాట అవసరం లేదని చెప్పేసి వార్తలు నిలిచింది. అండ్ ఇంకొకటి, ఇటీవల చైనా రిలేటెడ్ అంశం ఉన్న ఇంకొక అంశం వార్తలు నిలిచింది. బ్రిక్స్ 6th ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీస్ సదస్సు. 6వ పర్యావరణ మంత్రులు ఉంటారు కదా, బ్రిక్స్ దేశాల్లో ఉండే పర్యావరణ శాఖ మంత్రులు ఎవరైతే ఉంటారో వారి మధ్యలో 6th సమ్మిట్ ఒకటి జరిగింది. ఈ సంవత్సరం హోస్ట్ ఎవరంటే, అతిథి ఎవరంటే, ఆతిథ్యం ఇచ్చిన దేశము రష్యా. హోస్ట్ అంటారు. హోస్ట్ అంటే ఆతిథ్యం ఇచ్చేవాళ్ళు, గెస్ట్ అంటే ఆతిథ్యం తీసుకునేవాళ్ళు. ఓకే, హోస్ట్ ఈ సంవత్సరం ఎవరు ఉన్నారంటే రష్యా వేదికగా జరిగింది. సో వర్చువల్ సమ్మిట్. సో బ్రిక్స్ దేశాలు మీకు తెలుసు, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఈ 5 దేశాల మధ్యలో రకరకాల అంశాలు, వీరందరూ కలిసి అభివృద్ధి ప్రణాళికలు చేస్తూ ఉంటారు. ఇందులో చైనా ఉంది. సో చైనా ఉన్నా కూడా ఇటీవల 6th ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ సదస్సు ఏదైతే ఉందో రష్యా వేదికగా జరిగిన సదస్సులో భారతదేశం తరపున ఎవరు అటెండ్ అయ్యారు అంటే ఎన్విరాన్మెంట్ మినిస్టర్ అటెండ్ అవుతారు. ఎట్లా పర్యావరణ శాఖ మంత్రి ప్రస్తుతం ఎవరు? ప్రకాష్ జవదేకర్ గారు అటెండ్ అవ్వడం జరిగింది. సో ప్రకాష్ జవదేకర్ గారు అటెండ్ అయ్యి భారతదేశ పరిస్థితుల గురించి కానివ్వండి, భారతదేశం పర్యావరణం విషయంలో తీసుకుంటున్న చర్యలే కానివ్వండి, లేదా COVID-19 కారణంగా భారతదేశంలో పర్యావరణం ఇంపాక్ట్ ఎలా జరిగిందని అలాంటి అన్ని అంశాలు కూడా చర్చించడం జరిగింది. కానీ ఇక్కడ అడిగే బిట్ ఎలా జరుగుతుందంటే, ఇటీవల జరిగింది ఎన్నో సదస్సు, 6th మనకి ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీల సదస్సు. ఈసారి హోస్ట్ ఎవరు? రష్యా. సో దానికి సంబంధించి ఇలాంటి అంశాలు అడుగుతారు. బ్రిక్స్లో ఏ దేశం? లాస్ట్కి మనకి సౌత్ ఆఫ్రికా చేరింది. ఫస్ట్ బ్రిక్ అయింది, తర్వాత బ్రిక్స్ అయినాయి. ఓకే, ఇదొకటి. సో చైనాకి సంబంధించిన 3 అంశాలు గుర్తుంచుకోండి. ఒకటి AIIB, అందులో చైనా పాత్ర కూడా ఉంటుంది. ఎందుకంటే లార్జెస్ట్ కంట్రిబ్యూటర్ టు AIIB 2016లో ఏర్పడిన మనకి బీజింగ్ వేదికగా ఏర్పడిన AIIBలో మనకి చైనా వాటానే ఎక్కువగా ఉంటుంది. సో సెకండ్ అత్యధిక కంట్రిబ్యూటర్ ఎవరు AIIBలో అంటే ఇండియా. మరియు చైనీస్ భాషను భారతదేశంలో నేర్చుకోవద్దు, చైనా అనే పదం ఉండొద్దని భారత ప్రభుత్వం ఇటీవల తీసుకున్న చర్య. మరి దాంతోపాటు బ్రిక్స్ వేదిక అనేది కూడా జరిగింది, ఇందులో కూడా చైనా. సో 3 కూడా చైనాతో సంబంధం ఉన్న అంశాలు, ఈ నెలలో జరిగిన అంశాలు కాబట్టి మనకి గుర్తుంచుకోండి. నెక్స్ట్, సో ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్స్ ఇటీవల వార్తల్లో నిలిచింది. ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు అనే అంశంతో కేంద్ర ప్రభుత్వము కొన్ని కీలకమైన గైడ్లైన్స్ రిలీజ్ చేసింది. సో ఎక్కడైనా గుర్తుంచుకోండి, మన భారతదేశంలో సహకార రంగాలు అభివృద్ధి చెందుతున్న కొన్ని రంగాల్లో మాత్రమే. సహకారం అంటే కోఆపరేషన్. అతను కోఆపరేట్ చేయట్లేదంటే ఏంటంటే ఇద్దరు కూడా ఒకరికొకరు అండర్స్టాండింగ్ లేదన్నట్టు. సో కోఆపరేటివ్ ఫార్మింగ్ అనేది ఇండియాలో బిగ్గెస్ట్ ఛాలెంజే. కోఆపరేటివ్ సెక్టార్లో భారతదేశంలో అత్యంత అభివృద్ధి చెందిన రంగం పాల రంగం. అందుకే పాల సహకార రంగము, అలా డైరీ కోఆపరేటివ్ సొసైటీ అని ఉంటాయి. కానీ సహకార రంగంలో వ్యవసాయాన్ని తీసుకురావడానికి ప్రభుత్వము రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. కానీ సహకార రంగంలో ఎప్పటికి కూడా భారతదేశం వ్యవసాయం వెనుకబడే ఉంటుంది. ఎందుకు చూడండి, మన ఊళ్ళలో కూడా చూడండి, ఎవరికైనా వ్యవసాయ రైతుకి కొంత భూమి ఉందనుకోండి, పక్క భూమి ఉన్న వారితో ఎప్పటికీ గొడవలు అవుతూ ఉంటాయి, హద్దు విషయంలో గొడవలు అవుతూ ఉంటాయి. సో లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్ కూడా ఉంటాయి కొన్ని సందర్భాల్లో. సో వివాదాలు నడువ మన వ్యవసాయం అనేది ఎవరి వ్యవసాయం వాళ్ళు చేసుకుంటున్నారు. సో ఈ సహకార వ్యవసాయం అంటే సింపుల్ చెప్తాను మీకు, ఇజ్రాయెల్ ఉంది కదా, ఇజ్రాయెల్ దేశం చూడండి, కిబుట్స్ వ్యవసాయం అనేది ఉంటుంది, మోస్ట్ ఇంపార్టెంట్. సహకార వ్యవసాయంలో ఇజ్రాయెల్ దేశం ఎప్పటికీ టాప్లో ఉంటుంది. చిన్న దేశం ఇజ్రాయెల్ అయినా కూడా సహకార వ్యవసాయం కింద
లార్జెస్ట్గా కంట్రిబ్యూట్ చేస్తుంది. సో సహకార వ్యవసాయం అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ మన భారతదేశంలో అత్యధికంగా చిన్న చిన్న కమతాలు, చిన్న చిన్న సూక్ష్మ కమతాలు, మధ్య తరహా కమతాలు ఎక్కువ ఉంటాయి. అత్యధికంగా చిన్న కమతాలు ఉంటాయి. ఆల్మోస్ట్ 80% చిన్న కమతాలే ఉంటాయి. కమతం అంటే ఏంటంటే ఒక వ్యవసాయ రైతు పండించే భూమిని కమతం అంటారు, ల్యాండ్ హోల్డింగ్ అంటారు. సో అలా చిన్న చిన్న భూములు ఉన్నాయి. అలా రైతులు ఎక్కువ ఉన్నారు. రైతులకు ఉండే భూములు అంతా డివైడెడ్. ఒక్క భూమిని రకరకాల చిన్న చిన్న పార్ట్స్గా విడగొట్టారు. దీని కింద ఒక్కొక్క ల్యాండ్ హోల్డింగ్ ఉంది. సో ఎప్పుడైనా చిన్న కమతాలు దేశానికి అభివృద్ధిలో పాల్పడవు. కారణం ఏంటంటే పెద్ద కమతాలు ఉంటే ప్రాసెస్ ఈజీగా ఉంటుంది, ఖర్చు తక్కువతో కూడుకొని ఉంటుంది. 4-5 రైతులు కలిసి ఒక కోఆపరేటివ్, ఎగ్జాంపుల్ ఒక రైతు దగ్గర ఒక 1 ఎకర్ ఉందనుకోండి. ఈ 1 ఎకర్లో తను అన్ని రకాలుగా ఇన్పుట్ చేయాలి, ట్రాక్టర్తో హార్వెస్టింగ్ చేయాలి, తర్వాత పండిన పంటను మొత్తం తీయాలి. అంత ప్రాసెస్. ఈ ఒక్క భూమి కోసము అతను బోరు కానీ బావి కానీ తవ్వించాలి. సో అలా ఖర్చుతో కూడుకున్న వ్యవసాయం చిన్న కమతాల్లో ఉంటుంది. సో ఇప్పుడు ఈ పక్కకున్న 4 ఎకరాలు 4 రైతులు 5 రైతులు ఉన్నారు కదా, వీళ్ళందరినీ కలిపి ఒకటే పెద్ద కమతం చేసినాం అనుకోండి. అడ్వాంటేజ్ ఏంటి? ఈ అన్నిటి కోసం కామన్గా ఒక 2 బోర్లు కానీ 2 బావిలు కానీ తవ్వియొచ్చు. అందరు కలిసి షేరింగ్ విధానంలో తక్కువగా ఉంటుంది, ఇన్పుట్ తగ్గుతుంది. సో ఈ రకంగా అలా కిబుట్స్ వ్యవసాయంలో ఇజ్రాయెల్లో పురుగుల మందు చల్లడానికి హెలికాప్టర్లను వాడతారు. సో అంతగా డెవలప్ అవుతున్న దేశాలు మన భారతదేశంలో సహకార వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలని భారతదేశం రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. ఇటీవల ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్ అని చెప్పేసి కేంద్రం గైడ్లైన్ చేసింది సహకార వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి. అండ్ దాంతోపాటు మనం చూసాం ఇటీవల కాంట్రాక్ట్ ఫార్మింగ్ కోసం కూడా గైడ్లైన్స్ అనేవి రిలీజ్ చేసింది. ఒప్పంద వ్యవసాయాలు మరియు సహకార వ్యవసాయాలు ఇవన్నీ ఒక్కొక్క కేటగిరీలో ఉంటాయి. సో సహకార వ్యవసాయానికి సంబంధించి ఇటీవల ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్స్ ఏర్పాటు చేయండి, రైతు సంఘాలను ఏర్పాటు చేయండి. రానున్న 4 సంవత్సరాలలో కనీసము ఒక 39,000 సహకార సంఘాలను ఏర్పాటు చేయండి, రైతు సహకార సంఘాలు ఏర్పాటు చేయండి దేశమంతా కూడా అని చెప్పేసి కొన్ని టార్గెట్లు ఇచ్చింది. అలా సహకార సంఘాలు ఏర్పాటు చేసి అది అమలు చేస్తే కొన్ని ప్రోత్సాహకులు ప్రభుత్వం ఇస్తుందని చెప్పింది. సింపుల్ చూడండి, ఒక ప్రాంతంలో ఒక గ్రామంలో చూడండి, మన భూముల ఆధారంగా మనం వేసే పంటలు నిర్ణయించబడతాయి. ఒక్క భూమి వరి పండే భూమిలో వరే పండుతుంది. సో గోధుమ పండే భూమిలో గోధుమ పండుతుంది. దానికి క్లైమాటిక్ కండిషన్స్ ఉంటాయి, జాగ్రఫికల్ కండిషన్స్ ఉంటాయి, వాటర్ కండిషన్స్ ఉంటాయి. ఇలాంటి రకరకాల పరిస్థితుల్లో రైతు నిర్ణయించుకుంటాడు ఈ భూమిలో ఏది పండుతుందో అది పండుతుందని. సో అలా ఒక గ్రామంలో అత్యధికంగా ఏ పంట అయితే పండుతుందో అలా దాదాపు 300 రైతులు ఒకే పంట పండించే రైతులందరినీ కూడా ఒక FPOగా చేస్తారు, ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్. అంటే ఏంటంటే రైతు ఉత్పత్తిదారుల సంఘం అని ఒకటి ఏర్పాటు చేస్తారు. సో ప్రతి 300 రైతులను ఒక సంస్థ కిందకి తీసుకొస్తారు. సంస్థగా ఒక యూనియన్ అన్నట్టు, ఇది రైతుల యూనియన్ అన్నట్టు ఒక యూనియన్ తీసుకొస్తారు. ఇందులో మళ్ళీ ప్రతి 15 మందికి ఒక గ్రూప్ ఏర్పాటు చేస్తారు. 15 మందికి ఒక్కొక్క గ్రూప్కి ఏం చేస్తారట అంటే రానున్న 5 ఏళ్ల పాటు ఈ సహకార వ్యవసాయంలోకి వస్తున్నాడు, ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్కి వస్తున్నాడు కాబట్టి ఒక్కొక్క రైతు గ్రూప్కి రానున్న 5 ఏళ్ల పాటు వీరికి కావాల్సిన ఇన్పుట్ ఏదైతే ఉంటుందో వ్యవసాయం పండించడానికి ఆ ఇన్పుట్ అంతా కూడా కేంద్రమే చూసుకుంటుంది 5 ఏళ్ల పాటు. ఎందుకంటే వీళ్ళని ముందుగా ప్రోత్సాహకం ఇవ్వాలి, అలవాటు చేయాలి. తర్వాత ఒక్కసారి వాళ్ళు దారిలో పడ్డారనుకోండి, లాభాలు వస్తున్నప్పుడు వాళ్ళ లాభాల నుండి వాళ్ళు చూసుకుంటారు. సో 5 years ప్రభుత్వం మీ బాగోగులు చూసుకుంటుంది. పంట పండించడానికి ఎంతైతే ఉంటుందో అదంతా కూడా ప్రభుత్వం ఇస్తుంది. ఈ 15 మందికి కల్పిస్తుంది, ఒక్కరికి మళ్ళీ. సో ఈ 15 మంది కలిసి నిర్ణయించుకుంటారు ఇందులో ఏ పంట మనకు పండుతుంది, ఏ రకంగా పండించినా మళ్ళీ వీళ్ళే పండిస్తారు. సో అలా సహకార వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి భారత ప్రభుత్వం రకరకాల చర్యలు తీసుకుంటుంది. సో అలా ప్రతి 15 మంది ఒక గ్రూప్గా పెట్టి దాదాపు 300 మందిని ఒక FPO గుర్తించింది. మరి ఈ FPOలకు రుణాలు కావాలి కదా, ఇన్పుట్ అంటే సింపుల్ వరి కానివ్వండి, ఏ పంట కానివ్వండి, విత్తనాలు కొనాలి, పురుగుల మందు చల్లాలి, మరియు హార్వెస్టింగ్ చేయాలి, లేదా ఒక బోరు కానీ బావి అంత అవ్వాలి. ఇదంతా ఖర్చుతో కూడుకొని ఉంటుంది. మళ్ళీ ఇలా ఖర్చుతో కూడుకొని ఉన్న దానికోసము వాళ్ళంతా కూడా ఏ రైతు పెడతారు, ఎవరు పెట్టారు? ఈ 15 మందికి కలిపి ఒక లోన్ అనేది ఇస్తారు. ఆ లోన్ కోసం ఏ బ్యాంకును కేటాయించారంటే నాబార్డ్. మనకు తెలిసి అగ్రికల్చర్ అంటేనే గుర్తుకొచ్చే బ్యాంకు నాబార్డ్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, నాబార్డ్. సో 1982లో ఏర్పడింది. శివరామన్ కమిటీ ఫైనాన్సింగ్ చేస్తుంది. రీఫైనాన్స్ అంటే వీరి దగ్గర డబ్బులు ఉండవు. వీళ్ళు ఏం చేస్తారు, RBI దగ్గర నుండి కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం నుండి కానీ డబ్బులు తీసుకొని రైతులకు ఇస్తారు. సో అలా రీఫైనాన్సింగ్ అనే అంశము నాబార్డు విషయంలో ఉంటుంది. సో అలాంటి నాబార్డు వీళ్ళకి రుణాలు ఇస్తుంది. సో నాబార్డు కోసం ఇందుకోసం ఈ FPOల కోసం ఎన్ని కోట్లు కేటాయించారంటే దాదాపు 4,496 కోట్ల రూపాయలని ఈ నాబార్డుకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. FPOలను అభివృద్ధి చెందించండి. FPOలు అభివృద్ధి చెందిందనుకోండి సహకార వ్యవసాయం అభివృద్ధి చెందుతుంది. ఒక ప్రాంతంలో పండించే రైతులు ఎవరైతే ఉంటారో ఒకే పంట పండించే రైతులందరూ ఒక గ్రూప్గా చేసి వారికి రుణాలు ఇవ్వండి. సో ఆటోమేటిక్గా వాళ్ళ మధ్యలో కోఆపరేషన్ పెరుగుతుంది,
మనకు ఖర్చు తగ్గుతుంది, వ్యవసాయం చేయడానికి పెట్టుబడి తగ్గుతుంది, లాభాలు వస్తాయి, రైతు బాగుపడతాడు, దేశం బాగుపడుతుంది. అలా సహకార వ్యవసాయంలో ముందుకు రావచ్చు అని చెప్పేసి ఇటీవల కేంద్ర ప్రభుత్వం FPOల అంశంతో వచ్చింది. అందుకోసం కేటాయించబడ్డ బ్యాంక్ ఏంటంటే నాబార్డ్. నాబార్డ్కి కూడా వీళ్ళకు రుణాలు ఇవ్వాలి రానున్న 5 ఏళ్ల పాటు అని చెప్పేసి దాదాపు 4,496 కోట్ల రూపాయలని ప్రభుత్వం కేటాయించింది. సో ఒకటే గుర్తుంచుకోండి, ఇటీవల వార్తలు ఇచ్చిన FPOs దేని గురించి అంటే రైతు సంఘాల గురించి. సో రైతు సంఘాల గురించి కానివ్వండి, ఒక్కొక్క 300 మందిని ఒక్కొక్క గ్రూప్గా క్రియేట్ చేస్తారు. అలా ఒక్కొక్క FPO కింద రానున్న 5 ఏళ్ల పాటు దాదాపు 39,000 FPOలు ఏర్పాటు చేయాలి. అలా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఒక్కొక్క రాష్ట్రానికి ఇంత టార్గెట్ అని ఇస్తారు. సో అలా సహకార వ్యవసాయం అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ FPOలో వార్తలు నిలుస్తున్నాయి. నెక్స్ట్, సో మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాము సెల్ ఫోన్ డ్రైవింగ్ చాలా ప్రమాదకరం. ఎవరికైనా మనం చూస్తూ ఉంటాం, ఆ సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ ఎందుకు డ్రైవ్ చేస్తే పక్కకుండా వచ్చేది అంటాము. సో అలాంటి సెల్ ఫోన్ డ్రైవింగ్ ముఖ్యంగా టూ వీలర్స్ బైక్ నడుపుతూ సెల్ ఫోన్ మాట్లాడద్దని రకరకాల రూల్స్ ఉంటాయి. MVA యాక్ట్, మోస్ట్ ఇంపార్టెంట్ మోటార్ వెహికల్ యాక్ట్ ఏదైతే ఉంటుందో అందులో చాలా చట్టాలు ఉంటాయి. సో సీట్ బెల్ట్ లేకుండా కారు నడపొద్దని. ఇటీవల మనం చూసాం మధ్యప్రదేశ్ విషయంలో ఒక అంశాన్ని చూసాము. ఏంటి, మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు జీన్ ప్యాంటు టీ-షర్ట్ వేసుకోవద్దని ఒక రూల్ వచ్చింది, అది చూసాము. ఈ రోజున ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తూ టూ వీలర్ నడిపితే 10,000 రూపాయల ఫైన్ వేస్తాం. సో భారీ మొత్తం. మీరు చూడండి, కామన్గా మనం సెల్ ఫోన్ డ్రైవ్ కానివ్వండి, ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేసినా కానివ్వండి, రాంగ్ రూట్లో పోయినా కూడా ఎంత పడుతుంది, మహా అయితే 500, లాస్ట్ 1,000 రూపాయలు కావచ్చు అనుకోండి. కానీ 10,000 రూపాయలు. మీరు చూసే ఉంటారు భరత్ అనే నేను సినిమా. సో సేమ్ అలాంటి నిబంధనే ఈరోజు యూపీ రాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖ సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తూ టూ వీలర్స్ ఎవరైతే నడుపుతారో వారికి 10,000 రూపాయల ఫైన్ వేస్తున్నట్టుగా చెప్పింది. ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. సో 10,000 రూపాయల ఫైన్ అత్యధికంగా ప్రస్తుతం ఉన్న భారతదేశంలో అన్ని రాష్ట్రాలు చూస్తే టూ వీలర్ పైన హైయెస్ట్ ఫైన్ అన్నట్టు ఇది. సో సెల్ ఫోన్ డ్రైవింగ్ దీని ఇటువంటి వాటిపైన బిట్స్ అడుగుతారు. సో ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తూ టూ వీలర్ నడిపిన వాళ్ళకి 10,000 రూపాయలు ఫైన్ వేస్తామని అధికారికంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నెక్స్ట్, సో ప్రైవేటైజేషన్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ విమానాశ్రయాల యొక్క ప్రైవేటీకరణ మనం రెగ్యులర్గా చూస్తున్నాము. రైల్వేల ప్రైవేటీకరణ చేయడానికి చేస్తే భారత ప్రభుత్వానికి 30,000 కోట్లు చేకూరుతాయని, ప్రైవేట్ రంగంలో అధునాతన సౌకర్యాలు కలుగుతాయి మరియు టెక్నాలజీ పెరుగుతుంది, ప్రైవేట్ సంస్థలు పోటీ పడి మరీ అభివృద్ధి చేస్తాయని చెప్పేసి చూస్తాం. సో అలా ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్తే కొన్ని మంచి ఉంటాయి, కొన్ని చెడు ఉంటాయి. ప్రయాణికుల పైన కొన్ని బర్డెన్స్ పడతాయి, ఎందుకంటే రేట్లు పెంచుతారు, కానీ సౌకర్యాలు అద్భుతంగా ఉంటాయి. సో ఇన్నోవేటివ్ ఐడియాస్తో వస్తారు, మోడర్న్ టెక్నాలజీతో కానివ్వండి, లగ్జరీగా ఉంటాయి. సో ఆ లగ్జరీకి అనుకూలంగా డబ్బులు కూడా సామాన్య మానవునికి ప్రైవేట్ అనేవి అందుబాటులోకి రావు. సో ఈ రోజున ప్రైవేటైజేషన్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ అనేది వార్త నిలిచింది. అందుకింద దాదాపు 6 విమానాశ్రయాలను ప్రైవేటీకరణ చేయాలి అని చెప్పేసి భారత ప్రభుత్వం యోచిస్తోంది. దానికి సంబంధించి గైడ్లైన్స్ కూడా తీసుకురాబోతుంది ఆగస్టు 15న. అవి ఏంటంటే అమృత్సర్, ఇండోర్, రాంచీ, ట్రిచి మరియు రాయ్పూర్, భువనేశ్వర్. 6 విమానాశ్రయాలు. ఇందులో ఒక రాయ్పూర్ మాత్రమే ఇప్పటి వరకు దేశీయ విమానయాల సంస్థ. దేశీయ విమానయాలు అంటే దేశంలో డొమెస్టిక్ ఫ్లైట్స్ నడుపుతుంది అన్నట్టు, అంతే. అంటే ఇక్కడ ఒక సిటీ నుండి ఒక సిటీ, ఒక రాష్ట్రంలో ఒక రాష్ట్రం నడుపుతుంది, భారతదేశం దాటిపోవన్నట్టు. మిగతా అన్ని కూడా అంతర్జాతీయ విమానాశ్రయాలు. ఇవన్నీ అంతర్జాతీయ అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ నుండి పోయే ఫ్లైట్ అమెరికా కానీ యూకే కానీ పోతుంది. దేశం దాటిపోయేవన్నీ అంతర్జాతీయం, దేశం లోపల జరిగేటి అన్ని కూడా దేశీయ విమానాశ్రయాలు. సో డొమెస్టిక్, ఇంటర్నేషనల్. సో ఈ 6 విమానాశ్రయాలను కూడా ప్రైవేటీకరణ చేస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల గైడ్లైన్స్ జారీ చేయబోతోంది. ఆగస్టు 15న ఈ ప్రాసెస్ అనేది ప్రారంభమవుతుంది అని చెప్పేసి వార్తలు నిలిచింది. సో మీరు చూడండి, ప్రైవేటీకరణ విమానయాల విషయంలో కొత్త అంశం కాదు. 2018 నవంబర్లో స్టార్ట్ అయింది. 2018 నవంబర్లో ప్రైవేటీకరణ విమానాశ్రయాల విషయం ప్రారంభమైంది. అప్పుడు 6 విమానాయాలను ఆల్రెడీ చేసేసారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా 6 పెట్టుకున్న టార్గెట్ 2018 ఏంటంటే 12 విమానాశ్రయాలను ప్రైవేటీకరణ చేయాలి. సో 6 విమానాశ్రయాలు ఆల్రెడీ ప్రైవేటీకరణ. ఈ రోజున వార్తలు నిలిచిన వీటి గురించి మాత్రం చూసుకోండి. ప్రస్తుతం ఏ విమానాశ్రయాలను ప్రైవేటీకరణ చేయడానికి, అందులో ఏ డొమెస్టిక్ విమానాశ్రయాన్ని ప్రైవేటీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. కేంద్ర విమానయాన శాఖ, సో మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అంటారు. సో ఈ ప్రైవేటైజేషన్ చేయడానికి వార్తలు నిలిచినాయి 6 విమానాశ్రయాలు. వీటి పేరు గుర్తుంచుకోండి ఖచ్చితంగా. అమృత్సర్, ఇండోర్, రాంచీ, ట్రిచి, రాయ్పూర్, భువనేశ్వర్.
సో మొత్తంగా 12 విమానాశ్రయాలను ప్రైవేటీకరణ చేయాలి అనే ఉద్దేశంతో ప్రారంభమైంది, ప్రైవేటైజేషన్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్. ఇది ఒకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్, సో హెలికాప్టర్స్. భారతదేశంలో హెలికాప్టర్ అంటే కానీ గుర్తుకొచ్చేది పవన్ హాన్స్. సో పవన్ హాన్స్ కంపెనీ, పవన్ హాన్స్ లిమిటెడ్. ఇటీవల ఉత్తరాఖండ్ గురించి కొన్ని వార్తలు నేర్చుకున్నాం. సో మనం హెలికాప్టర్ సర్వీస్ ఉత్తరాఖండ్ గురించి నేర్చుకుంటున్నాము. ఉత్తరాఖండ్లో ఇటీవల కేంద్ర ప్రభుత్వం పవన్ హాన్స్ లిమిటెడ్ హెలికాప్టర్ కంపెనీకి కొన్ని అనుమతులు ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ఏమవుతుంది, ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది. మరి ముఖ్యంగా ఇప్పుడున్న ప్రాంతాల్లో ఉత్తరాఖండ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకు అంటే అటు చైనాతో చూసినా నేపాల్తో చూసిన ఉత్తరాఖండ్ ప్రదేశం, మీరు ఇటీవల చూసాం మనం కాలాపాని, లింపు లేక్, లిపియాదురా, ఈ 3 ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాలు నేపాల్ వివాదాస్పద ప్రాంతాలు అన్నిటి కూడా వాళ్ళ మ్యాప్లో చూపించుకుంది, ఐక్యరాజ్య సమితికి పంపించింది, మరి ఇంగ్లీష్లో ప్రచురించి ప్రపంచ దేశాలందరికీ పంచుతోంది. సో ఇలాంటి పరిస్థితుల్లో మనకు ఉత్తరాఖండ్ రాష్ట్రము చాలా ఇంపార్టెంట్. అలాంటి ఉత్తరాఖండ్ ప్రాంతంలోనే మనం చూసాం ఇటీవల కూడా మనం బార్డర్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో చైనాతో సరిహద్దు పంచుకుంటున్న గ్రామాలలో టూరిజంని అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో టూరిజం కోసం కూడా మనం క్రితం క్లాసులో నేర్చుకున్నాం. టూరిజం అభివృద్ధి చెందిస్తే ఉత్తరాఖండ్ సరిహద్దు గ్రామాల్లో ఉన్న ప్రాంతాల్లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చెందిస్తే మనకి ఏం లాభము, సైనికులకు ఏ రకంగా లాభం ఉంటుంది, అక్కడ ఉండే ఉపాధి కార్యక్రమాలు ఎలా అమలవుతాయి, అక్కడ ఉండే ప్రజలను ఏ రకంగా ప్రభుత్వం ఆదుకున్నది అవుతుంది, ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నాం. సో అలాంటి ఉత్తరాఖండ్ రాష్ట్రం మళ్ళీ ఈ రోజున హెలికాప్టర్ సర్వీసెస్తో వార్తలు నిలిచింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, కేంద్ర విమానయాన శాఖ ఏదైతే ఉందో ప్రస్తుతం ఈ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హెలికాప్టర్ సర్వీసెస్కి క్లియరెన్స్ అనేది ఇచ్చింది. అందులో భాగంగా మీరు చూడండి ఇంకొకటి ఉంటుంది, ఉడాన్ స్కీమ్. భారతదేశంలో విమానయాన రంగానికి సంబంధించి ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ కింద భారతదేశంలో వైమానిక సర్వీసెస్ ఏవైతే ఉంటాయో విమానయాన సర్వీసులు, హెలికాప్టర్ సర్వీస్ని అభివృద్ధి చేయాలని భారత ప్రభుత్వం ఉడాన్ స్కీమ్ను కూడా ప్రారంభించింది. సో ఇలా ఉత్తరాఖండ్ రాష్ట్రం అనేది తరచూ వార్తల్లో నిలుస్తోంది. మీరు చూడండి క్రితం క్లాస్లో 2 రాజధానుల అంశము, గైర్స్ అండ్ డెహ్రాడూన్, మరియు భారతదేశంలో బయోడైవర్సిటీ పార్క్ హల్ద్వానీ ప్రాంతంలో, మరి ఇటీవల ఉత్తరాఖండ్ చైనాతో సరిహద్దు పంచుకుంటున్న ప్రాంతాల్లో పర్యాటక రంగం అభివృద్ధి, మరి ఈ రోజున హెలికాప్టర్ సర్వీసెస్. సో ఉత్తరాఖండ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో, దీని గురించి రెగ్యులర్గా చూసుకోండి. సో అలా హెలికాప్టర్ సర్వీసెస్లు ఉత్తరాఖండ్లో ప్రారంభమవుతున్నట్టుగా భారత ప్రభుత్వము ఇటీవల అనుమతులు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, సో మోస్ట్ ఇంపార్టెంట్, ఏక్ మాస్క్ అనేక్ జిందగీ. చూడండి ప్రస్తుతం కరోనా పరిస్థితుల కాలంలో రకరకాల అవేర్నెస్ క్యాంపెయిన్స్ వస్తున్నాయి. మనం నీతి ఆయోగ్య కానివ్వండి, నానా నాని దాదా దాది అభియాన్ అని రకరకాల అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేవి వస్తున్నాయి. సో అలాంటి అవేర్నెస్ క్యాంపెయిన్లో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రస్తుతం కరోనా పరిస్థితుల కాలంలో వస్తున్న క్యాంపెయిన్స్, ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రభుత్వం ఎలాంటి అంశాలతో ముందడుకు వస్తుంది, ఏ రాష్ట్ర ప్రభుత్వం కరోనాని కట్టడి చేయడానికి ఎలాంటి అవగాహన సదస్సులను ఏర్పాటు చేస్తుంది, అలాంటివి ఇంపార్టెంట్. ఈ రోజున మధ్యప్రదేశ్ ప్రభుత్వము మళ్ళీ వార్తల్లో నిలిచింది. నిన్న డ్రెస్ కోడ్ విషయంలో, ఈరోజు మాస్కుల విషయంలో ఒక వినూత్నమైన అవగాహన కార్యక్రమాన్ని ఈరోజు మనకి మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము అధికారికంగా ప్రారంభిస్తూ, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క చీఫ్ మినిస్టర్ ఎవరు, శివరాజ్ సింగ్ చౌహాన్. మనకు తెలుసు ఇటీవల కరోనా బారిన పడి బయటకు వచ్చాడు. సో మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఇటీవల ఒక కార్యక్రమం ప్రారంభమైంది. అదేంటంటే ఏక్ మాస్క్ అనేక్ జిందగీ అభియాన్. ఏక్ మాస్క్ అంటే ఏంటి, ఒక మాస్క్, అనేక్ జిందగీ అంటే మెనీ లైఫ్స్. ఒక్క మాస్క్ మీరు కట్టుకోండి, చాలా మంది ప్రాణాలను కాపాడండి అనే ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ ఈ నినాదంతో ముందుకు వచ్చింది. ఏక్ మాస్క్ అనేక్ జిందగీ అనే ఒక కార్యక్రమము, ప్రజల్లో మాస్కుల యొక్క అవగాహన కార్యక్రమాన్ని చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం, అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది. సో మధ్యప్రదేశ్ అనేది వార్తలు నిలిచింది. ఏక్ మాస్క్ అనేక్ జిందగీ అంటే 1 మాస్క్ మెనీ లైఫ్స్ అనే నినాదంతో ఒక అభియాన్ని ప్రారంభించింది, క్యాంపెయినింగ్. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఇటువంటి వాటి మన వార్తలు నిలిస్తే ఇటువంటి ఏమన్నా ఉన్నా కూడా మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి. ఏక్ మాస్క్ అనేక్ జిందగీ, మధ్యప్రదేశ్, శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం. అండ్ నెక్స్ట్, సోలార్. మనం రెగ్యులర్గా చూస్తున్నాం రెనవబుల్ ఎనర్జీస్ పైన ప్రస్తుతం ప్రపంచమంతా కూడా కాన్సన్ట్రేట్ చేస్తోంది. ఒకవైపు రెనవబుల్ ఎనర్జీస్, ఒకవైపు మనకి కామన్గా ఉండే నాన్ రెనవబుల్ ఎనర్జీస్, ఇవన్నీ కూడా మనకు వార్తలు నిలుస్తున్నాయి. ముఖ్యంగా రెనవబుల్ ఎనర్జీస్ పైన వార్తలు నిలుస్తున్న అంశాలు చూడండి. ఇటీవల మీకు కేంద్ర రెనవబుల్ శాఖ మంత్రి గారు ఏం చెప్పారు, ఏ సంవత్సరం వరకల్లా భారతదేశంలో రెనవబుల్ టార్గెట్ పెట్టుకున్నారు, ఎంత ఉత్పత్తి చేయాలి అని, అలాంటి అంశాలని మనం నేర్చుకుంటున్నాం. ఈ రోజున మనకి మోస్ట్ ఇంపార్టెంట్ తెలంగాణ ఇష్యూ అనుకోండి, నేషనల్ ఇంపార్టెన్సే అనుకోండి.
సో సోలార్ ప్లేట్స్ దీని గురించి మీకు చెప్తాను. తెలంగాణలోని మనుగూరు ప్రాంతం, మనుగూరు మనకు తెలుసు. మనుగూరు మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏ అంశంలో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే హెవీ వాటర్. ఎస్, హెవీ వాటర్ అనేది ఒకటి ఉంటుంది. D2O డ్యూటెరియం ఆక్సైడ్ హెవీ వాటర్ అనేది మనుగూరులో మనకు ఒక ప్లాంట్ ఉందని మీరు సైన్స్ అండ్ టెక్నాలజీలో పాత రోజుల్లో ఎప్పటి నుండి నేర్చుకుంటున్నారు. ఈ రోజున మణిగూరు మళ్ళీ వార్తల్లో నిలిచింది. ఒకప్పుడు ఖమ్మం జిల్లా ఇది, ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెంలో ఉంటుంది మనుగూరు. మనుగూరులో ఇటీవల ఒక వార్తతో మనకి నేర్చుకుంటున్నాం. అదేంటంటే మీరు చూడండి, ఇటీవల సింగరేణి సంస్థ ఏదైతే ఉందో భారతదేశంలో 300 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయాలి. సోలార్ విద్యుత్ అంటే సౌరశక్తి ఆధారంగా సోలార్ విద్యుత్లో భాగంగా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అందులో మణిగూరుకు సంబంధించి 30 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణం పూర్తయింది. సో మణిగూరు నుండి ఇప్పుడు మనకు మణిగూరు నుండి సోలార్ విద్యుత్ ఉత్పత్తి అనేది ప్రారంభం అవుతోంది అని సింగరేణి CMD శ్రీధర్ గారు కీలకమైన ప్రకటన చేశారు. సో మణిగూరు ఏదైతే ఉందో తెలంగాణ ప్రాంతంలో ఉన్న మణిగూరు నుండి సింగరేణి పెట్టుకున్న టార్గెట్ 300 మెగావాట్లో భాగంగా 30 మెగావాట్స్ విద్యుత్ అనేది మణిగూరు సోలార్ పవర్ ప్లాంట్ నుండి ఉత్పత్తికి రెడీగా ఉంది అని చెప్పేసి వార్తల్లో నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్, మణిగూరు ఇటీవల ఏ వార్తతో మనకి వార్తల్లో నిలిచింది అంటే సోలార్ పవర్ ప్లాంట్. అందుకోసము సింగరేణి సంస్థ ఏం చేసింది అంటే దాదాపు 150 ఎకరాలలో దాదాపు 1,00,000 సోలార్ ప్లేట్లను ఇన్స్టాల్ చేసింది. సోలార్ ప్లేట్లు కావాలి కదా, మీరు చూడండి ఎక్కడికైనా సౌర విద్యుత్ కావాలంటే మనకు సోలార్ ప్లేట్స్ ఉంటాయి. బయట కూడా మీకు ఎవరు చిన్న చిన్న ఛార్జింగ్ పాయింట్, ఇంట్లో కూడా సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయాలంటే ఇంటి పైన సోలార్ ప్లేట్ పెడతారు చిన్నది. సో అలా 1,00,000 సోలార్ ప్లేట్లను పెట్టింది ఏంటి సింగరేణి సంస్థ. ఇందుకోసం ఎంత ఖర్చు పెట్టింది అంటే దాదాపు 125 కోట్లు కేవలం మణిగూరు కోసమే, మణిగూరు సోలార్ విద్యుత్ కేంద్రం కోసం. మరియు దాంతోపాటు ఇందులో భాగంగా ఈ ప్రాజెక్టు మొత్తాన్ని ఎవరికి అప్పచెప్పింది సింగరేణి అంటారు. BHEL భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్, BHEL సంస్థ ఈ సోలార్ విద్యుత్ కేంద్రం మొత్తం కూడా ఎలా ఉత్పత్తి చేయాలి, ఇన్స్టాలేషన్ అంతా చూసుకుంటుంది. కానీ ఆ నిధులు పెడుతున్నది ఏంటి సింగరేణి సంస్థ. నెక్స్ట్, ఇలా సోలార్ విద్యుత్ దాదాపు మణిగూరు నుండి 30 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరగడం ద్వారా సింగరేణి సంస్థకి ఎంత లాభం వస్తుంది అంటే 11 కోట్ల లాభము వస్తుంది. ఎప్పుడైనా చూడండి, రూపాయి ఖర్చు పెట్టేది ఏదో ఉందో రూపాయి మనం సేవ్ చేసినా కూడా మనం సంపాదించినట్టే. సో ఇప్పుడు సింగరేణి సంస్థకు దాదాపు 11 కోట్ల రూపాయలు మిగులుతుంది విద్యుత్ ఎనర్జీలో. అంటే ఇది ఎందుకంటే మీకు విద్యుత్ అనేది థర్మల్ ఇవి చూస్తూ ఉంటాము. అలా థర్మల్ మరియు ఇలాంటి విద్యుత్ని ఉత్పత్తి చేస్తే ఏదైతే ఉందో ఈ సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయడం అనేది మనకు చౌక. సో అలాంటి చౌక ద్వారా మనకి 30 మెగావాట్స్ విద్యుత్ అనేది మణిగూరులో ఇన్స్టాల్ చేసిన తర్వాత అక్కడ నుండి వచ్చే విద్యుత్ ఉత్పత్తి మా అవసరాలు తీరుస్తోంది. అందుకు ఆటోమేటిక్గా మా సంస్థకి ఈరోజు 11 కోట్ల రూపాయలు మిగులుస్తోంది అని చెప్పేసి సింగరేణి CMD గారు ప్రకటించడం జరిగింది. సో మణిగూరు సోలార్ విద్యుత్ కేంద్రం మోస్ట్ ఇంపార్టెంట్. అంతకుముందు మణిగూరు ఎందుకు ఫేమస్ అంటే D2O డ్యూటెరియం ఆక్సైడ్ ఏదైతే ఉంటుందో భారజలము అంటారు మనకి, హెవీ వాటర్. సో అదొకటి ఫేమస్. మరి ఈ రోజున సోలార్ విద్యుత్ విషయంలో కూడా మణిగూరు వార్తలు నిలిచింది. అండ్ ఇంకొకటి తెలంగాణలో మోస్ట్ అధికారికంగా ఏం లేదు కానీ ఒక చైర్మన్ ఇది భారతదేశంలోనే మొట్టమొదటిది చైర్మన్కి సంబంధించి ఒక బ్యాంక్ ఏర్పాటు చేస్తాము ఉస్మానియా ఆసుపత్రిలో. దానికి సంబంధించి రోటరీ క్లబ్ ఆఫ్ ఈస్ట్ ముందుకు వచ్చిందని ఒక వార్త వస్తుంది. దానికి సంబంధించి అధికారికమైన సమాచారం లేదు కాబట్టి అది రాగానే మనం చెప్తున్నాం. సో మొట్టమొదటిసారిగా భారతదేశంలో చైర్మన్ ఇది ఎక్కడ ఏర్పాటు కాబోతోంది అంటారు. అందుకోసం 70 లక్షల రూపాయలు కేటాయిస్తోంది రోటరీ క్లబ్ అనేది. అదొకటి వార్తలో ఉంది. బట్ దాని గురించి అధికారిక సమాచారం ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం డిస్కస్ చేద్దాం. సో ఇదొకటి తెలంగాణకు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ ఈరోజు వార్తలో నిలిచింది. అండ్ నెక్స్ట్, సో సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ అనే సంస్థ ఈరోజు వార్తలు నిలిచింది. మనకు తెలుసు వినియోగదారుల హక్కులు అనేది మనం రెగ్యులర్గా చూస్తున్నాం. సో వినియోగదారుల హక్కులు మనం చూడండి, ఏదైనా ఆన్లైన్లో కానీ ఆర్డర్ చేసినా లేదా ఒక వస్తువుని మనం కొన్నా కూడా దానికి రక్షణ కావాలి అని చెప్పేసి ఇటీవల కొత్త వినియోగదారుల హక్కుల చట్టం అమల్లోకి వచ్చింది అని జూలై 20వ తేదీన కొత్త వినియోగదారుల హక్కుల చట్టం, వినియోగదారుల హక్కుల రక్షణ చట్టం 2019 జూలై 20
2022 అమలులోకి వచ్చింది. అలా 2019లో ఆమోదం పొందిన చట్టం ఈ సంవత్సరం వచ్చింది. దీనికంటే ముందేది ఉండే 1986 వినియోగదారుల హక్కుల చట్టం ఉండే. దాని ప్లేస్లో అన్ని కూడా అధునాతనంగా మనకి ఇప్పుడున్న మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కొత్త అంశాలను ప్రస్తావిస్తూ వినియోగదారులకు సంబంధించి ఇంకా ఎక్కువ హక్కులు రక్షణ కల్పించే చట్టము మనకి వార్తలు నేర్చుకున్నాము. మనం జూలై 20 తేదీ నాడు మొత్తం కూడా దీని గురించి చర్చించుకున్నాము. సో అలాంటి వినియోగదారులకు సంబంధించి ఒక సంస్థ ఉంటుంది. ఇందులో సెక్షన్స్ ఉంటాయి కదా. సెక్షన్ 10 ఆఫ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ రైట్ 2019లో సెక్షన్ 10 ఏం చెప్తుంది అంటే సిసిపిఏ సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ అనే సంస్థ దాదాపు ఫిబ్రవరిలోనే వార్తలు నిలిచింది. కాకపోతే ఇప్పుడు చట్టం అమల్లోకి వచ్చింది కదా. ఈ చట్టం అమల్లోకి వచ్చింది కాబట్టి ఈ సంస్థ మోస్ట్ ఇంపార్టెంట్ వినియోగదారులకు సంబంధించి అత్యున్నత సంస్థ అన్నట్టుది. సో ఎగ్జాంపుల్ జిఎస్టీ అమలు చేస్తున్నాం. జిఎస్టీ దేశమంతా అమలు చేస్తున్నట్టు దానికి సంబంధించి విధి విధానాలు, గైడెన్స్, దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా నిర్ణయం చేసుకునే ఒక సంస్థ ఉంటుంది కదా, జిఎస్టీ కౌన్సిల్, ఆర్టికల్ 279A. అలాంటిదే ఇప్పుడు వినియోగదారులకు సంబంధించి అత్యున్నత సంస్థ, వీరికి సంబంధించి ఎలాంటి రక్షణలు ఉండాలి, గైడ్లైన్స్ అన్ని కూడా చేసేది సిసిపిఏ, సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్స్ అథారిటీ. అది సెక్షన్ 10 ఆధారంగా ఏర్పడుతుంది. వినియోగదారుల హక్కుల చట్టం 2019 చట్టం ఆధారంగా. అందులో ఈ సంస్థకి ఇప్పుడు ఎవరు చీఫ్ కమిషనర్గా నియమితులు అయ్యారంటే నిధి ఖరే గారు. నిధి ఖరే గారు ఈ సంస్థ యొక్క చీఫ్ కమిషనర్గా నియమితులయ్యారు. అలా వార్తలు నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ రైట్, కన్జ్యూమర్ ఫోరమ్స్, వినియోగదారులకు సంబంధించి మనకి ఏదైనా క్వాలిటీ కానివ్వండి, మన్నిక కానీ డౌట్ ఉంటే మనం కొన్న వస్తువులపైన మనకు హక్కు ఉంటుంది. దాన్ని రిప్లేస్ చేయాలన్నా దానికి సంబంధించి నాణ్యత విషయంలో, పోరాడే విషయంలో, అలా వినియోగదారుల హక్కుల చట్టం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. 1986, 2019 ఇప్పుడు కొత్తగా వచ్చింది. ఓకే, ఇది ఒకటి కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్, సో దీపంకర్ ఘోష్ ప్రేమ్ బాటియా జర్నలిజం అవార్డు 2020 అవార్డు గ్రహీత దీపంకర్ ఘోష్ ఏ పత్రికలో పనిచేస్తున్నాడంటే ప్రస్తుతం ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఉన్నాడు. ఇండియన్ ఎక్స్ప్రెస్లో తను ఒక జర్నలిస్ట్గా పనిచేస్తున్నాడు దీపంకర్ ఘోష్. ఇటీవల వార్తల్లో నిలిచిన మోస్ట్ ఇంపార్టెంట్ అవార్డుల గురించి మనకు అడుగుతారు. మనకి జర్నలిజంలో వచ్చే విశిష్ట పురస్కారాలు, పులిట్జర్ అవార్డు, ఇంటర్నేషనల్ అవన్నీ చూస్తాము. సో ఈ రోజున అవార్డు మనకి ఏం నిలిచింది అంటే ప్రేమ్ బాటియా జర్నలిజం అవార్డు. సో ఈ సంవత్సరం ప్రేమ్ బాటియా జర్నలిజం అవార్డు గెలుచుకున్న భారతీయుడు మన ఎవరు అంటే ఇండియన్ ఎక్స్ప్రెస్ జర్నలిస్ట్ దీపంకర్ ఘోష్. ఎందుకు గెలుచుకున్నాడు అంటారు. ఇటీవల మనం చూస్తున్నాం COVID-19 కారణంగా లాక్డౌన్ అనేది ఉంది. అలా వలస కార్మికులు మనం రెగ్యులర్గా చూస్తున్నాం, పొట్ట చేతి పట్టుకొని కొన్ని వేల కిలోమీటర్లు తిరుగుతున్నారు స్వస్థలాలకు చేరుకోవాలి అని చెప్పేసి. అలా వేల కిలోమీటర్లు నడుచుకుంటూ కాళ్ళరియలా కొంతమంది చనిపోయారు. ఆకలి కేకలు చూస్తున్నాం. అలాంటి వలస కార్మికుల దుస్థితి పైన రకరకాల అంశాలు, ఎడిటోరియల్స్ కానివ్వండి, కాలమ్స్ కానీ రాయడం ద్వారా దీపంకర్ ఘోష్ ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రికలో తన యొక్క వ్యాసాలకు గాను, తన యొక్క సమాచారాలు, వార్తలకు గాను అవార్డు దక్కింది. ప్రేమ్ బాటియా జర్నలిజం అవార్డు 2020 గ్రహీత దీపంకర్ ఘోష్. సో వార్తలు నిలిచిన వ్యక్తి మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్, కమలా రాణి వరుణ్ కరోనా కారణంతో చనిపోయిన మంత్రి. సో భారతదేశంలోనే పాపులేషన్ పరంగా అతిపెద్ద రాష్ట్రం మనకు తెలుసు యూపీ. ఇక August 5th వచ్చింది అంటే అన్ని కెమెరాస్ అన్ని అక్కడనే ఉంటాయి. ఇప్పుడు చూడండి, మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అయోధ్య రామ మందిరం అనేది భారతదేశ చరిత్రలో ఒక కీలక ఘట్టం. దాదాపు 28 సంవత్సరాల తర్వాత మోడీ అక్కడ అడుగు పెడుతున్నాడు. సో ఒక శబదం అనేది నెగ్గింది ఈ రోజున. సో భారతదేశానికి ఒక గర్వకారణం అయోధ్య మందిరం, చాలా మంది అనుకుంటారు. అలా అయోధ్య రామ మందిరం విషయంలో యూపీ తరచూ వార్తలు నిలుస్తుంది. ఆ రోజున కాన్సన్ట్రేషన్ చేయండి, ఖచ్చితంగా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ మనకు వస్తాయి. అండ్ ఇంకొకటి, అలాంటి యూపీ రాష్ట్రంలో ఈరోజు ఒక మంత్రి కరోనా బారిన పడి చనిపోవడం జరిగారు. సో ఆ మంత్రి పేరే కమలా రాణి వరుణ్. సో కరోనా కారణంగా చనిపోయిన మంత్రి, దాదాపు భారతదేశంలో కరోనా కారణంగా చనిపోయిన మొట్టమొదటి మంత్రి అనుకోవచ్చు. ఇక ఎందుకంటే అంతకుముందు మనం కొంతమంది కీలక నాయకులు చూసాము కరోనా కారణంగా కరోనా బారిన పడి చనిపోయిన వాళ్ళు. ఎగ్జాంపుల్ తమిళనాడులో అంబజగన్, డిఎంకే పార్టీ అన్నాను. మనకు వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో తమోనాష్ ఘోష్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యే, యాక్టివ్గా ఉన్న ఎమ్మెల్యే, కానీ మంత్రి గారు. సో ఈ రోజున కరోనా కారణంగా కరోనా బారిన పడి చనిపోయిన మంత్రి మనకి కమలా రాణి వరుణ్. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్లో మంత్రిగా పనిచేస్తున్నారు, కరోనా బారిన పడి చనిపోయారు. మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, అలా రాజకీయ నాయకులు కరోనా బారిన పడి ఎవరెవరు చనిపోతున్నారు వారి గురించి కొంచెం డేటా కలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్,
పర్వేజ్ ఖాన్ బాలీవుడ్ యాక్షన్ మూవీస్ డైరెక్టర్. పర్వేజ్ ఖాన్ ఏదైనా సినిమా తీసిందంటే అందులో మొత్తం ఫైటింగ్సే ఉంటాయి, యాక్షన్ మూవీస్, దానికి సంబంధించి స్టంట్స్, పైనుండి బిల్డింగ్ మీదకి దునకడాలు ఇలా ఉంటాయి. బాలీవుడ్లో యాక్షన్ మూవీస్ తీసే డైరెక్టర్స్లో ఫేమస్ పర్వేజ్ ఖాన్ అనగానే యాక్షన్ మూవీ డైరెక్టర్ అంటారు ఎవరైనా. సో అలాంటి పర్వేజ్ ఖాన్ ఇటీవల చనిపోవడం జరిగింది. సైఫ్ అలీ ఖాన్తో ఉన్నారు కదా, ఇతను పర్వేజ్ ఖాన్ గారు యాక్షన్ మూవీస్కి పెట్టిన పేరు. ఇటీవల హార్ట్ అటాక్తో చనిపోయారు. బాలీవుడ్ అగ్రదర్శకుడు, యాక్షన్ మూవీ డైరెక్టర్ పర్వేజ్ ఖాన్ ఇటీవల చనిపోయిన వ్యక్తుల్లో మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ లాస్ట్ ఎస్ఏ కందస్వామి, తమిళనాడుకు సంబంధించిన జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత. సో కందస్వామి తమిళనాడుకు సంబంధించి చాలా రచనలు రాశాడు. దూరదర్శన్లో తనకంటూ గుర్తింపు తీసుకొచ్చాడు. అంటే ఏంటంటే దూరదర్శన్లో తన రచనలు కానివ్వండి, తన సాహిత్యాలను కానివ్వండి ఎక్కువ దూరదర్శన్లో టెలికాస్ట్ అయినాయి. తమిళనాడు ప్రాంతానికి సంబంధించిన కందస్వామి గారు రచనా రంగంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి ఈరోజు చనిపోవడం జరిగింది. ఎస్ఏ కందస్వామి ఇటీవల చనిపోయారు. ఏ రంగంలో? సుప్రసిద్ధులు, అంటే మనకి రచనా రంగంలో ఒక రచయిత, కవి అండ్ జర్నలిజం. సో తను ఇటీవల చనిపోయాడు. ఏ రాష్ట్రానికి సంబంధించిన వాడంటే తమిళనాడు. సో అలా వార్తల్లో నిలిచిన వ్యక్తి, చనిపోయిన వ్యక్తి. ఈ రోజున మనకు కందస్వామి కూడా వార్తల్లో ఉన్నాడు. సో ఇవి మనకి ఈరోజు వార్తల్లో ఉన్న అంశాలు. వీటితో పాటు కొన్ని మిస్లేనియస్ అంశాలు మనం మిగిలిపోయి ఉంటే రేపటి క్లాస్తో మళ్ళీ మనం నేర్చుకుందాం. ఓకే, రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.